బంగ్లాదేశ్‌లో పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా మారాయి. అక్కడ స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హదీ ఆయన పైన అటాక్ జరిగి ఆయన మరణించారన్నమాట. దీంతో ఇంకా కూడా అవామీ లీగ్ మరియు భారతదేశం పైన చాలా విమర్శలు అక్కడ వస్తున్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ షరీఫ్ ఉస్మాన్ హదీ ఈ స్టూడెంట్ లీడర్ లాస్ట్ ఇయర్ ఏదైతే షేక్ హసీనా అప్పుడున్న ప్రధానికి వ్యతిరేకంగా అల్లర్లు పోరాటాలు జరిగాయో దానికి చాలా పోరాటాల్లో షేక్ ఉస్మాన్ హదీ ఈ నాయకుడు విద్యార్థి నాయకుడు నాయకత్వం వహించాడనమాట. అంటే అవామీ లీగ్కి వ్యతిరేకంగా ఈయన పోరాటం జరిపాడు. అంతేకాదు షేక్ హసీనా దిగిపోయేంత వరకు కూడా ఈయన పోరాటం సాగించాడు. అయితే బంగ్లాదేశ్ ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయి. ఎలక్షన్స్ సంబంధించి ఈయన కొన్ని ప్రయత్నాలు ఎలక్షన్ సంబంధించిన ఆ క్యాంపెయినింగ్ లో ఉండగా ఈయన పైన అటాక్ జరిగింది. ఈ అటాక్ తర్వాత ఆయన్ని సింగపూర్ హాస్పిటల్కి తరలించారు ట్రీట్మెంట్ కోసం. కానీ ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో బంగ్లాదేశ్లో యువత అంతా బయటకు వచ్చిందనమాట. వచ్చి అర్లలు సృష్టించడం, వైలెన్స్ చేయటం, మైనారిటీస్ని అటాక్ చేయటం ఇవన్నీ స్టార్ట్ చేశారనమాట. దాంతో భారతదేశం కూడా మన పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ అడ్వైజరీ జారీ చేసింది. జాగ్రత్తగా ఉండమని, ఇళ్లలోంచి బయటికి రావద్దని, అవసరమైతే ఇండియన్ హై కమిషన్ ఆఫీస్ని కాంటాక్ట్ చేయమని చెప్పి కూడా